దేశ రాజధానిలో 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి 6 మానవ మృగాలు సాగించిన రాక్షస క్రీడలో 23 ఏళ్ల వైద్య విద్యార్థిని బలైపోయింది. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన అమ్మాయి తన ఫ్యామిలీకి దూరంగా ఢిల్లీలో ఉంటూ మెడిసిన్ చదువుకుంటుంది. తను బాగా చదివి జాబ్ తెచ్చుకొని తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలని అనుకుంది. కానీ ఇంతలోనే 6 కామాంధుల చేతిలో ఎలా బలైపోయింది. ఆ అమ్మాయికి జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కి పడిపోయింది. దేశంలో మళ్ళీ ఇంకో అమ్మాయికి ఇలాంటి దారుణమైన స్థితి రావద్దని దేశంలో ఎన్నో కోట్ల మంది గొడవలు చేస్తూ దేశమంతా ఆ అమ్మాయి మరణానికి బదులుగా ఆ నీచులను ఎలా ఉరితీయించారు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని ఫుల్ గా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 2012 డిసెంబర్ 16న మన దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో అర్ధరాత్రి సమయంలో ఒక రిటైర్ ఆర్మీ ఆఫీసర్ రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఒక్కసారిగా అతనికి రోడ్డు పక్క నుండి కాపాడండి అంటూ చిన్న చిన్నగా శబ్దాలు వినిపిస్తున్నాయి. దాంతో పిలిచేది ఎవరంటూ రోడ్డు పక్కకు వెళ్లి చీకట్లో చూస్తే ఒక అమ్మాయి మరియు అబ్బాయి ఒంటిపైన ఏమాత్రం బట్టలు లేకుండా నగ్నంగా పడిపోయి ఉన్నారు. అబ్బాయి శరీరం పైన చూస్తే అనేక గాయాలు ఉన్నాయి. ఇక అమ్మాయి పరిస్థితి చూస్తే తన శరీరం పైన అంతా రక్తంతో తడిచిపోయి ఉంది. ముఖ్యంగా ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ పైన అనేక గాయాలు ఎక్కువగా ఉండి శరీరం అంతా రక్తంతో నిండిపోయి ఉంది. వారిని రోడ్డు పక్కన ఆ పరిస్థితుల్లో చూసిన ఆర్మీ ఆఫీసర్ చెప్పిందేంటంటే తను అనేక యుద్ధాల్లో పాల్గొన్నాను కానీ మానవ శరీరం పైన ఇంతటి రక్తాన్ని ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. ఆ ఆర్మీ ఆఫీసర్ వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వగానే వారు వచ్చి వీరిని ఢిల్లీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇది జరిగిన నెక్స్ట్ డేనే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ గా నిరసనలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా మహిళలు రోడ్లపైకి వచ్చి మళ్లీ ఏ అమ్మాయికి ఇలాంటి అన్యాయం జరగద్దని నిరసనలు వ్యక్తం చేశారు. అయితే అసలు ఆ రోజు ఆ అమ్మాయికి తన స్నేహితునికి ఏం జరిగింది, ఆ అమ్మాయిని అంత దారుణంగా రేప్ చేసింది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నిర్భయ మరియు ఆమె స్నేహితుడు కలిసి 2012 డిసెంబర్ 16 రాత్రి సమయంలో మూవీకి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడ వీరిద్దరూ లవర్స్ కాదు, వీరు కేవలం మంచి స్నేహితులు మాత్రమే. అయితే నిర్భయ ఒక మెడికల్ స్టూడెంట్, ఇక అబ్బాయి ఢిల్లీలోని ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే వారు ఆ రోజు సాయంత్రం ఢిల్లీలో వారుంటున్న ప్రాంతంలోని థియేటర్లో లైఫ్ ఆఫ్ పై అనే మూవీని చూడడానికి వెళ్లారు. ఆ రోజు చలి ఎక్కువగా ఉండడంతో వారు బైక్ పైన వద్దనుకొని బస్ లేదా ఆటోకి వెళ్దామని నిర్ణయించుకున్నారు. ఇక దాంతో వారు ఆటోలో మూవీకి వెళ్లి మూవీని చూసి తిరిగి వచ్చేటప్పుడు ఆ అమ్మాయిని తన ఉంటున్న ప్లేస్ లో డ్రాప్ చేయడానికి తనతో కలిసి వెళ్లాడు ఆమె స్నేహితుడు. ఇక వీరిద్దరూ కలిసి దగ్గరలో ఉన్న ఒక బస్ స్టాండ్ కి వెళ్లారు. కానీ చాలా సమయం వరకు వారికి ఒక ఆటో గాని ఒక బస్సు గాని దొరకలేదు. ఇక చాలా సమయం వెయిట్ చేశాక ఒక బస్ వచ్చింది. అయితే అది రీమోడల్ చేయబడిన ఒక స్కూల్ బస్. ఆ బస్ వీరి దగ్గరికి వచ్చి ఆగినప్పుడు వారు ఎక్కడానికి నిరాకరించారు. కానీ అందులో నుంచి ఒక వ్యక్తి వచ్చి రండి మేడం పర్వాలేదు, మేము మీ ప్లేస్ లో డ్రాప్ చేస్తామని ఆ ఇద్దరికి చెప్పి వారిని ఎక్కించుకున్నారు. అయితే ఈ బస్ అనేది పబ్లిక్ ని ట్రాన్స్పోర్ట్ చేసేది కాదు, ఎలాంటి అప్రూవల్ లేని ఒక ప్రైవేట్ బస్. ఇక ఈ బస్ లో మొత్తం 6 వ్యక్తులు ఉన్నారు. వీరంతా ఢిల్లీలో ఉండే పర్సన్స్. అందులో ఒకడు బస్ డ్రైవర్, రెండోవాడు పండ్ల వ్యాపారం చేసేవాడు, మూడవ వ్యక్తి జిమ్ లో వర్క్ చేసేవాడు, నాలుగవ వ్యక్తి కార్లను క్లీన్ చేసేవాడు, ఐదవ వాడు పని కోసం అదే రోజు ఢిల్లీకి వచ్చిన వ్యక్తి. వీళ్లతో పాటు 18 ఏళ్ల వయసు నిండని ఒక మైనర్ అబ్బాయి కూడా ఉన్నాడు. అయితే ఈ 6 కలిసి ఆ రోజు నిర్భయను ఆమె స్నేహితుడిని బస్ ఎక్కించుకోక ముందుకు వీరంతా కలిసి ఒక చోటున పార్టీ చేసుకుందామని డిసైడ్ అవుతారు. కానీ వారి దగ్గర వారికి సరిపోయే అన్ని డబ్బులు లేవు. అయితే ఈ 6లో కొంతమంది చిన్న చిన్న నేరాలు దొంగతనాలు చేసి పోలీసులకి దొరకకుండా తిరుగుతున్నారు. వీరి దగ్గర బస్ కు సంబంధించిన ఆర్సీ గాని అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఎటువంటి అనుమతి పత్రాలు లేవు. ఆ 6లో బస్ డ్రైవర్ చెప్పిన మాటలేంటంటే మన దగ్గర డబ్బులు లేకపోతే ఏంటి, మన దగ్గర బస్సు ఉంది, దానిలో తిరుగుతూ ఎంజాయ్ చేద్దామని అంటాడు. ఇక వీరు బస్సును తీసుకెళ్లి ఒక బస్ స్టాప్ లో ఆపి అక్కడ ఉన్న కొందరిని మీరు ఎక్కడికి వెళ్తారో మేము డ్రాప్ చేస్తాం రండి అంటూ అక్కడ ఉన్న వారిని పిలవడం మొదలు పెట్టారు. కానీ వారిని చూసినా ఎవరు కూడా ఆ బస్సును ఎక్కలేదు. కానీ ఒక 40 ఏళ్ల వ్యక్తి వచ్చి అతనిని మధ్యలో వచ్చే స్టాప్ దగ్గర దించమని చెప్పి ఆ బస్సు ఎక్కి కూర్చున్నాడు. ఇక వెంటనే ఈ 6 ఆ బస్సుని కొంత దూరంలో ఉన్న ఖాళీ ప్లేస్ కి తీసుకెళ్లి అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న డబ్బుల్ని వస్తువులని లాక్కొని బస్సులో నుంచి ఆ వ్యక్తిని బయటికి తోసేశారు. అయితే అలా జరిగిన తర్వాత ఆ వ్యక్తి అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్న పోలీసులు అతని కంప్లైంట్ ని పెద్దగా పట్టించుకోలేదు. దొంగతనం జరిగిన ప్రాంతం మా పరిధిలోకి రాదంటూ తనను వేరే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వమంటూ అతని పైన దురుసుగా ప్రవర్తించారు. బస్సు యొక్క కలర్, దాని నెంబరు అన్ని కూడా డీటెయిల్ గా చెప్పినా వారు పట్టించుకోలేదు. దాంతో ఆ వ్యక్తి
వ్యక్తి ఏం చేయలేక తిరిగి స్టేషన్ నుండి ఇంటికి వెళ్లిపోయాడు. ఒకవేళ ఆ రోజు గనక పోలీసులు వెంటనే స్పందించి యాక్షన్ తీసుకుని ఉంటే ఈ నిర్భయ సంఘటన అనేది జరిగేది కాదు. ఇప్పుడు నిర్భయ మనతో పాటే ఉండేది. అయితే ఈ ఆరుగురు ఆ వ్యక్తి దగ్గర నుంచి దొంగలించిన డబ్బుతో బాగా తాగి అదే బస్సులో తిరుగుతున్నారు. ఒక్కసారి దొంగతనం చేసి సక్సెస్ అవ్వడంతో వారిలో కాన్ఫిడెన్స్ పెరిగి మళ్లీ తిరిగి అలాగే చేద్దామని డిసైడ్ అయ్యారు. 3 గంటల తర్వాత ఈ దుండగులు ఆ బస్సును తీసుకెళ్లి ఒక బస్ స్టాప్ దగ్గర ఆపుతారు. అయితే దురదృష్టశాతం అదే బస్ స్టాండ్ లో ఉన్న నిర్భయ ఆమె స్నేహితుడు ఈ బస్సును ఎక్కారు. బస్సు ఎక్కిన తర్వాత ఈ ఇద్దరు స్నేహితులు ఒకే సీట్ లో కూర్చున్నారు. బస్సులో ఆల్రెడీ ఉన్న 6 దుండగులు బాగా మద్యం సేవించి పైగా దొంగతనం చేద్దామనే ఉద్దేశంతో వీరందరూ రెడీగా ఉన్నారు. ఇక నిర్భయ ఆమె స్నేహితుడు కలిసి కొద్దిగా క్లోజ్ గా ఉండడం చూసి దుండగులలో ఒకడు ఆ అబ్బాయిని మీరిద్దరూ లవర్సా అని అడుగుతాడు. ఆ అబ్బాయి కాదని అంటాడు. మరి మీరు లవర్స్ కానప్పుడు రాత్రి సమయంలో వీడితో ఇంత క్లోజ్ గా ఎందుకుంటున్నావంటూ ఆ దుండగుడిలో ఒకడు నిర్భయను తిట్టడం మొదలు పెట్టాడు. అది విన్న నిర్భయ స్నేహితుడు కోపంగా ఆ దుండగుల పైన గట్టిగా అరిచాడు. యాక్చువల్లీ దుండగులకు కావాల్సింది కూడా అదే. కావాలనే వారు ఆ వ్యక్తిని రెచ్చగొడితే అతను గొడవకు వస్తాడని, అప్పుడు డైరెక్ట్ గా అతన్ని కొట్టి పక్కకు పడేయచ్చని వారు ప్లాన్ వేశారు. ఇక నిర్భయ స్నేహితుడు వారితో కోపంగా మాట్లాడగానే ఆ దుండగులందరూ కలిసి ఒక్కసారిగా అతన్ని సివియర్ గా కొట్టి బస్సులో ఒక మూలన పడేశారు. అతన్ని కొట్టద్దు అంటూ ముందుకు వచ్చిన నిర్భయను బస్సులో ఒక సీట్ పైన గట్టిగా తోసేశారు. ఆమె పైన గుట్కాలు తిని ఉమ్మివేశాడు అందులో ఒక వ్యక్తి. ఇక నిర్భయకి అప్పుడే అర్థమైంది వీరు మద్యం తాగి అన్కంట్రోల్ గా ఉన్నారని. ఇక అబ్బాయిని కొట్టేసి ఒక మూలన పడేశాక ఆ దుండగులు ఆ అమ్మాయిని బస్సులో ఉన్న చివరి సీట్లోకి లాక్కెళ్లి బస్సులో ఉన్న అన్ని అద్దాలని మూసివేశారు. ఇక ఆ దుండగులలో ఒకడు చాలా రోజులైంది ఒక ఆడదాన్ని అనుభవించి ఇవాళ నిన్ను విడిచిపెట్టనంటూ ఆమె మీదకు వచ్చాడు. అయితే నిర్భయ ఒక మెడికల్ స్టూడెంట్. ఆ సమయంలో తనను తను ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలిసిన అమ్మాయి. సో ఆ దుండగుడు తన పైకి రాగానే ఆ అమ్మాయి తన చేతి గోర్లతో ఆ దుండగుడి శరీరం పైన రక్కింది. నిర్భయ అలా చేయడంతో ఆ దుండగులు కోపంతో రగిలిపోయి నీకు ఎంత ధైర్యం ఉంటే మా మీదే ఇలా చేస్తావంటూ ఆమెను దారుణంగా కొట్టి ఆ 6 ఒకరి తర్వాత ఒకరు దాదాపు 2 గంటల పాటు పలుమార్లు ఆమె పైన అత్యాచారం చేశారు. కానీ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆ 6లో మైనర్ అయిన దుండగుడు ఒక ఐరన్ రాడ్ తీసుకొచ్చి ఆమె ప్రైవేట్ భాగంలో ఇన్సెర్ట్ చేశాడు. ఐరన్ రాడ్ అనేది స్ట్రైట్ గా కాకుండా ఎల్ షేప్ లో ఉంది. అలా ఆ రాక్షసుడు పలుమార్లు అలా చేయడంతో నిర్భయ శరీరంలో అనేక రక్తనాళాలు పలిగి రక్తం ఏరులుగా పారింది. కానీ ఆ తర్వాత కూడా నిర్భయపై పలుమార్లు అత్యాచారం చేసిన తర్వాత కొన ఊపిరితో ఉన్నప్పుడు ఆ ఇద్దరిని ఆ 6 కలిసి వారిద్దరు బట్టలు పూర్తిగా తొలగించి వారిని నగ్నంగా చేసి వారిని బస్సులో నుండి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. అలా రోడ్డు పక్కన నిస్సాయంగా పడి ఉన్న వీరిని కొంత సమయం తర్వాత ఒక ఆర్మీ ఆఫీసర్ చూడడంతో పోలీసులు వచ్చి ఢిల్లీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే నిర్భయ ఆరోగ్యం మరింత క్రిటికల్ అవ్వడంతో స్పెషల్ ట్రీట్మెంట్ కోసమని సింగపూర్ కి ఎయిర్ అంబులెన్స్ లో తీసుకెళ్లారు. కానీ అక్కడి డాక్టర్లు ఎంత ప్రయత్నించినా నిర్భయను వారు బ్రతికించలేకపోయారు. ట్రీట్మెంట్ మధ్యలోనే నిర్భయ సింగపూర్ లో చనిపోయింది. ఈ సంఘటన తర్వాత ఏ పోలీస్ కూడా ఆ దుండగులను పట్టుకోలేదు. ఆ దుండగులంతా ఎవరు ఏం చేయలేదన్నట్లుగా ఢిల్లీలో వారి వారి పనుల్లో కూల్ గా ఉన్నారు. కానీ నిర్భయ కేసును డీల్ చేసింది ఒక లేడీ ఆఫీసర్. అయితే నిర్భయ ట్రీట్మెంట్ లో ఉన్న సమయంలో ఈ పోలీస్ ఆఫీసర్ నిర్భయాన్ని కలిసింది. నిర్భయ ఉన్న పరిస్థితిని చూసి ఆ ఆఫీసర్ తట్టుకోలేకపోయింది. ఇకపై మళ్ళీ ఏ అమ్మాయికి కూడా ఇలాంటి సంఘటన జరగకూడదని ర్యాపిడ్ యాక్షన్ తో కేవలం 48 గంటల్లోనే 6 పట్టుకుని అదుపులోకి తీసుకుంది. అయితే ఇక్కడ మనిషిగా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ దుండగుల తరపున పోరాడే లాయర్ ప్రెస్ మీట్ లో చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి కొద్దిగా వారికి సహకరించి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదని అన్నాడు. ఇక ఆ రోజు అరెస్ట్ అయిన నిందితుడిలో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అత్యంత క్రూరంగా ప్రవర్తించిన ఆ మైనర్ నిందితుణ్ణి కొన్ని రోజులు జైల్లో పెట్టి ఆ తర్వాత వదిలేశారు. ఇక మిగతా వారిని చివరికి 2020 మార్చి 20న ఉదయం 5:30 ఉరితీశారు. నిర్భయ తల్లిదండ్రులు న్యాయం కోసం వారిని ఉరితీసేదాకా పోరాడారు. చివరికి వారు అనుకున్నట్లు వారికి న్యాయం జరిగింది. అలాగే నిర్భయ మరణానికి ఇది ఒక మర్చిపోలేని సంఘటన కావాలని ప్రభుత్వం నిర్భయ అనే చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఒకప్పుడు మన దేశంలో ఆడవారిని దేవతలతో సమానంగా పూజించేవారని విన్నాం. కానీ ఇప్పుడు ఇదే దేశంలో ఆ దేవతలతో సమానమైన ఆడవారిని మనమే చంపుకుంటున్నాం. అయితే మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడని విషయం ఏంటంటే కర్మ అనేది ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టదు. అది ఖచ్చితంగా మళ్ళీ తిరిగి అనుభవించాల్సి వస్తుంది. సో రెస్పెక్ట్ టు ఎవ్రీ ఉమెన్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ తెలిసేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.